నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. చట్టసభల్లో డ్రామాలొద్దు, నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డు తగలొద్దు అని ప్రధాని మోదీ పార్లమెంటు సభ్యులకు సూచించారు. పార్లమెంటు ఆవరణలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి. అందుకోసం చట్టసభ సభ్యుల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. దేశ ప్రగతి కోసం మంచి సూచనలు, సలహాలు ఇవ్వండి. అంతేకాని చట్టసభల్లో డ్రామాలు వద్దు, నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డు తగలొద్దు అని కోరుతున్నాను. సానుకూల వాతావరణంలో చర్చలు జరగాలి అంటూ ప్రతిపక్షాలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పార్లమెంటరీ సంప్రదాయాల్ని, నియమాల్ని గౌరవిస్తూ ప్రతి సమస్యపై చర్చించే అవకాశం చట్టసభల్లో ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ड्रामा करने के लिए जगह बहुत होती है, जिसको करना है करते रहें. यहाँ ड्रामा नहीं, डिलीवरी होनी चाहिए. नारे के लिए भी जितने नारे बुलवाने हैं वो पूरा देश खाली पड़ा है. जहाँ पराजित होकर के आए वहाँ बोल चुके हो, जहाँ अभी पराजय के लिए जाने वाले हो वहाँ भी बोल दीजिए. लेकिन यहाँ तो नारे नहीं, नीति पर बल देना चाहिए और वो आपकी नीयत होनी चाहिए. साथियों, हो सकता है राजनीति में नेगेटिविटी कुछ काम आती होगी, लेकिन अल्टीमेटली नेशन बिल्डिंग के लिए कुछ सकारात्मक सोच भी होनी चाहिए. नेगेटिविटी को जरा अपनी मर्यादाओं में रख करके नेशन बिल्डिंग की तरफ ध्यान दें, ये मेरी अपेक्षा रहेगी. డ్రామాలు వద్దు అంటూ ప్రధాని మోదీ చెప్పిన కొన్ని గంటలు కూడా గడవక ముందే ఓ కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్ ఆవరణలో వీధి కుక్కతో సీన్ క్రియేట్ చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఈ ఉదయం పార్లమెంటుకు వచ్చారు. ఆమె వెంట కారులో ఒక కుక్క పిల్ల ఉండటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా తాను పార్లమెంటుకు వస్తుండగా దారిలో ప్రమాదానికి గురయ్యేలా ఉన్న ఈ కుక్క పిల్లను చూసి కాపాడానని తెలిపారు. ఒక జీవి ప్రాణాన్ని కాపాడితే తప్పేంటి? పార్లమెంటుకు కుక్క పిల్లను తీసుకురావద్దని ఏదైనా చట్టం ఉందా అంటూ ఆమె ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కరవటానికి మనుషులు పార్లమెంటు లోపలే ఉన్నారు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు, దాంతో ఎలాంటి సమస్య లేదా? నేను ఒక జంతువును కాపాడితే అది పెద్ద చర్చ అవుతుందా అంటూ సంచలన కామెంట్స్ చేశారు. मैं रास्ते में आ रही थी, वहाँ एक स्कूटर वाला और कार वाले का टक्कर हुआ. उसके आगे ये छोटा पिल्ला निकल के सड़क पे घूम रही थी. मैंने सोचा ये किसी पहिए के नीचे आ जाएगी, सो मैं उठा के उसको गाड़ी में रखी और पार्लियामेंट आई और वापस भिजवा दी. गाड़ी भी गई, कुत्ता भी गई. तो किस बात की चर्चा चल रही है? असली डसने वाले और काटने वाले पार्लियामेंट में बैठे हैं, सरकार चलाते हैं, उसका कोई इतराज नहीं. हम किसी गूंगे जानवर का हम देखभाल करते हैं तो ये बड़ी मुद्दा और चर्चा बन गई. और कुछ है ही नहीं क्या सरकार के पास? मैं कहाँ गई, मैं पार्लियामेंट में हूँ. मैंने उसको घर पे भिजवा दी और बोली इसको. రేణుకా చౌదరి కామెంట్స్ ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఇది పార్లమెంటును, ఎంపీలను అవమానించటమేనని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. రేణుక తన సహచర ఎంపీలందరినీ కుక్కలతో పోల్చారని, కాంగ్రెస్ పార్టీ చర్చలు కాకుండా డ్రామాలు కోరుకుంటోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగ సంస్థలపై గౌరవం లేదని రేణుకా చౌదరి దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.